నేనండి మీ సురేష్ని. అందరూ బాగున్నారా? నా డైలీ రొటీన్ అండి. ఉదయాన్నే లేస్తాను. ఉదయాన్నే లేచినాక స్కూల్ పిల్లలు ఉన్నారండి. స్కూల్ పిల్లలకి వదిలిపెట్టేసి వాళ్ళు స్కూల్కి వదిలిపెట్టి మా పిల్లలు వదిలిపెట్టేసి తర్వాత మా ఆటంతా శుభ్రం చేసుకొని మామని ఆటో చేసుకొని గాడ స్నానాలు చేసుకొని డ్యూటీకి వెళ్తానండి. డైలీ రొటీనే కదండి. ఇప్పుడు రోజులు మనం బతకాలంటే చాలా కష్టపడాలి. ఇంకా కష్టపడినా ఎంత కష్టపడినా కూడా ఇప్పుడు మిగిలేదు కూడా కష్టంగా ఉంది అందరికీ. ఎందుకంటే ఎంత వచ్చినా కూడా తినడానికి ఇంటర్నెట్లకి వాటికి తప్ప దేనికి మిగలట్లేదండి. ఇప్పుడు స్కూల్ ఫీజులకి అట్లా ఎక్కువైపోయినాయి, ఇంటర్నెట్లు ఎక్కువైపోయినాయి, కరెంటు బిల్లులు అన్నీ అండి. సరుకులు కానీ గ్యాస్ బండ్లు కానీ అన్నీ రొటీన్ అయిపోయినాయి. ఇప్పుడు రోజుల్లో మినిమం ఒక 50,000 లక్ష రూపాయలు వస్తే కానీ మనం బతకడం చాలా కష్టంగా ఇబ్బందిగా ఉంటుందండి. అది ఆడికాడికండి. మాలాంటి ఆటో వాళ్ళ అయితే పరిస్థితి ఇంకా చాలా దారుణంగా ఉంటుంది. ఎందుకంటే తెచ్చుకొని తినడానికి వాటికి వీటికి తప్ప మిగిలించదేమి ఉండదండి. అదండి. ఇంకా ఇప్పుడు రోజులు ఇంకా మనం సంపాదించుకోవాలి, కష్టపడాలి. బాగా కష్టపడితేనే మనకు ఫలితం ఉంటుంది. కానీ మనకు ఏం లేవండి. ఆస్తులు తాతలు సంపాదించిన ఆస్తులు ఏం లేవు. ఊళ్ళో ఉన్నాయి ఏదో కొద్దిగా గొప్ప ఉన్నా కానీ అది మనం అమ్ముకొని బతకలేం కదండి. కష్టపడాలి. అందుకని నేను బాగా కష్టపడుతున్న వాళ్ళ డైలీ ఆటోకి వెళ్ళాలి. వెళ్ళకుండా మటుకు ఉన్నాను ఒక్కరోజు కూడా నేను. అదండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఎంత కష్టపడుతున్నామో మనకు మరి మన పిల్లలకి ఫ్యూచర్ ఉంటుందండి. మనం కష్టపడకుండా సంపాదించాలంటే జరుగుతుంది. రోజులు మనం ఏం సంపాదించినా పిల్లలకి కారులో తిరిగి యూట్యూబ్ చేసి ఎంత స్తోమత నాకు లేదండి. నాకు ఉన్న దాంట్లో చూపిస్తున్నాను, అది రియాలిటీ చూపిస్తున్నాను. లేని చూపించి మీకు మోసం చేసి అలా ఏం లేదండి. ఎందుకంటే నేను ఉన్న రియాలిటీ చెప్తున్నాను. ఏదైనా కానీ నా డ్యాన్స్ కానీ ఏదైనా మేము పెట్టే కానీ కుకింగ్ కానీ ఏదైనా కానీ మేము రియాలిటీగా చూపిస్తున్నాం. అంతేగాని లేని చూపించి ఏమో మీకు అదేదో మార్కులు కొట్టేద్దామని మాకు ఆలోచన లేదండి. ఎందుకంటే ఇంకా అదే ఉన్నాయి చూపించేద్దాం. ఏదైనా కానీ మేము కొత్తగా యూట్యూబ్ పెట్టాను. సక్సెస్ కావాలంటే కొద్దిగా నిజాయితీగా ఉండాలి. నిజాయితీగా ఉంటే మనం ఏదైనా సక్సెస్ అవుతాం. కానీ లేని చూపించి కార్లో ఇవన్నీ చెప్పి మనం పద్ధతులు చెప్పలేము. అందుకనే నేను రియాలిటీ పెడతాను. మీరు దయచేసి నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. బాగా సబ్స్క్రైబ్ చేసి నాకు కూడా సపోర్ట్ ఇవ్వండి. నేను ఏదో పెట్టాను తెలియక యూట్యూబ్ ఛానల్. మీ సపోర్ట్, మీ ఆదరణ, మీ అందరూ ఆశీర్వాదాలు అన్నీ మాకు ఉండాలండి. ఛానల్కి నాకు కూడా ఏదో కొద్దిగా ఉంటుందని ఇచ్చానండి. ఏంటంటే ఆటో ఫీల్డ్ కొద్దిగా చాలా డల్ అయిపోయింది. ఇప్పుడు రోజుల్లో మనం ఒకటి తీసుకొని సంపాదించడమే బతకడమే అంత మాత్రం. ఇప్పుడు రోజుల్లో ఇంకా మనం ఏదైనా ఒక ఆలోచన చేసుకొని చెప్పేసి నేను యూట్యూబ్ పెట్టాను. ఇప్పుడు వ్యాపారాలు చేసినా కూడా వ్యాపారాలు అంతంత మాత్రమే ఉన్నాయి. బయట వ్యాపారాలే పరిస్థితులు ఏం బాగలేవు. మనం ఏది పెట్టినా కూడా కాంపిటీషన్ ఏమంటే పక్కన కాంపిటీషన్ పెట్టుకుంటున్నారు. లక్షలు పెట్టి వ్యాపారాలు పెట్టి మనం బతకాలంటే చేయాలంటే మన వల్ల కాదండి. ఒకవేళ ఏదో లాస్ వచ్చిందనుకో మనం కోరుకోవాలంటే మన తరం కూడా చేస్తలేము అప్పులు. అందుకని పెట్టేసి ఏదో చూద్దామని చెప్పి పెట్టానండి. ఇది ఆటో చూసుకుంటూ యూట్యూబ్ ఛానల్ చూసుకుంటూ చాలా బాగా వర్క్ ఎక్కువ అవుతుందండి. ఇప్పుడు మీ అందరూ చూసి మీరందరూ నా యూట్యూబ్ ఛానల్ బాగా సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేసి కామెంట్ పెట్టండి. అదండి ఫ్రెండ్స్. నేను ఏదో మాకు పెట్టుబడి చేసి లక్షలు పెట్టి వ్యాపారాలు చేసేంత స్తోమత నాకు లేదండి. ఏది ఉన్న దాంట్లోనే సర్దుకొని ఏదో చేసుకున్నామన్న ఆలోచన నాకు ఉందండి. అంతేకాని మీరేదో అక్కడ ఏం లేని పరిస్థితి అండి. ఇది నేనేం ఊరికి ఎదురు చేస్తున్నప్పుడు కూడా మీరేం చేసుకొచ్చిందే లేదు మా ఊర్లో. అంతే గుర్తు చేతులు వచ్చానండి ఊరిని చేసేటప్పుడు. ఇప్పుడు 15 నెలలు 16 ఏళ్ళు విజయవాడ వచ్చి ఒక 20,000 అవుతుంది దాదాపులో. 20,000 విజయవాడ చేసినప్పుడు కూడా మనం ఎంత చేసినా కూడా ఆడికే ఉండేవి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం తెచ్చింది లేదు. ఊరి నుంచి వచ్చినప్పుడు మనం ఒట్టి చేతుల్లో వచ్చి విజయవాడకి మనము ఒట్టి చేతుల్లో వచ్చి ఇంత కష్టపడి పిల్లలు చదివించి కొద్దిగా ఒక స్థాయికి అనేది ఎదగాలని నా కోరిక, పట్టుదల, కృషి వచ్చినండి. మా ఇంట్లో ప్రతి ఒక్కటి ఏదైనా కానీ నాకు కష్టాతీతంతో నేను బతుకుతున్నా. కానీ ఒకరిని ఇబ్బంది పెట్టి మనం చేసుకుని ఏం లేదండి. ఆటో కూడా మన సొంతం కొనుక్కొని అన్నీ మనం కొనుక్కొని నేను ప్రతి ఒక్కరికి కష్టాతీతంతోనే ఉంటుంది.
అందుకని కష్టం ఎక్కువ అండి. నైట్ ఉదయం ఎప్పుడో పోతాం, మళ్ళీ నైట్ ఎప్పుడో 10-11 గంటలు అవుతాం. మనం మళ్ళీ నైట్ అన్న 12 రోజులు 1 గంట రోజు కూడా తెలియదు. అలాంటి జీవితాలు అండి ఇప్పుడు మనకి. ఎంత చేసినా ఆడికే కానీ మనకేం మిగిలిన లేదు ఫ్రెండ్స్. మీరు నా ఛానల్కి మీరు సపోర్ట్ చేయండి, అదే నాకు కావాలి. ఎందుకంటే మీ సపోర్ట్, మీ సబ్స్క్రైబర్లు నాకు చాలా ఇంపార్టెంట్ అండి. అందరిలాగా నాకు లక్షలు లేవు, కోట్లు లేవు, ఏం లేవు, వ్యాపారాలు చేయడానికి కూడా నాకు అక్కడ ఏం లేదండి. ఆర్థిక సంస్థ అండి. మీరు దయచేసి నా ఛానల్ని బాగా సపోర్ట్ చేసి మనసారా కోరుకుంటున్నాను. ఇట్లు మీ సురేష్ అండి.